క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ఘోష్ కమిటీ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టింది. ఇక్కడ టెక్నికల్ అంశం ఏంటంటే ఘోష్ కమిటీ నివేదిక చూసిన తర్వాత ఏ రకంగా తప్పు జరిగింది ఆ కమిటీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలి. శిక్షించే అధికారం పోలీస్ వ్యవస్థకు ఉంటుంది, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉంటుంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్ర పోలీసు ఉంటుంది. స్టేట్ పోలీస్ యొక్క జ్యూరిస్డిక్షను ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు, ఈ రాష్ట్రంలో ఉన్న కార్యాలయాల మీద ఉంటుంది. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ స్టేట్ పోలీస్ది ఒక టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ స్టేట్కు పరిమితమవుతుంది. కానీ ఇక్కడ ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన విషయం ఉంది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు మేడిగడ్డకు షిఫ్ట్ కావడానికి సిడబ్ల్యూసి ఇచ్చిన లేఖల ఆధారం, అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దోషులకు శిక్ష పడాలంటే ఫర్దర్ దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఢిల్లీ కేంద్రంగా ఉండే సంస్థల నుంచి డాక్యుమెంట్స్ రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోలీసులు కానీ మిగతా ఏజెన్సీలు కానీ ప్రయత్నం చేస్తే రావు. అదే సిబిఐ జ్యూరిస్డిక్షన్లో మొత్తం దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉంటాయి. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు కూడా సిబిఐ తీసుకోవచ్చు, వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది. ఢిల్లీలో ఉన్న కేంద్ర కార్యాలయం ఎన్డీఎస్సీ దగ్గర ఉన్న పత్రాలను కూడా తీసుకోవచ్చు. సిడబ్ల్యూసి ఇచ్చిన నివేదికలను తీసుకోవచ్చు. అలాగే ఎన్నో ఏజెన్సీలు ఫండింగ్ చేసినాయి కాళేశ్వరం ప్రాజెక్టుకి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండింగ్ చేసింది, అలాగే బ్యాంకులు ఫండింగ్ చేసినాయి. దాంట్లో కూడా అవినీతి కనబడతా ఉంది. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు 7 నుంచి 8% ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ 10.5% కూడా ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అధిక వడ్డీకి తీసుకొచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి. మరి వాటిని ఎంక్వైరీ చేయాలంటే జ్యూరిస్డిక్షన్ రాష్ట్ర పోలీసుకు ఉండదు. అందుకే ఇవన్నీ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ సిబిఐకి అయితేనే లోతుగా వెళ్ళి పరిశీలన చేస్తారు. సత్వర ఎంక్వైరీకి సిబిఐ కరెక్టు అని చెప్పి టెక్నికల్ అంశాలతో కూడినటువంటిది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక లెటర్ రాస్తే సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు రిప్లై రాదు. మరి అటువంటి అప్పుడు తొందరగా మనం దోషులను నిర్ధారించడానికి లేదా ఏ సెక్షన్స్ మీద కేసు పెట్టి వాళ్ళకి శిక్షించడానికి ఆస్కారం ఉండదు. కాబట్టే ఇంత పెద్ద స్కామ్ జరిగింది, దీన్ని లాజికల్ ఎండ్కు తీసుకుపోవాలి, అది కూడా తొందరగా శిక్ష పడాలి దోషులకు అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసి, ఇందులో బీజేపీ పార్టీ నాయకులు ఆక్షేపించడానికి ఏమీ లేదు. వాళ్ళ కోరిక కూడా ఇదే. గతంలో నేను ఇప్పుడు చెప్పిన లాజిక్కే వాళ్ళ నాయకులు చెప్పిండ్రు. కేంద్ర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి సిబిఐకి ఇవ్వాలి అని చెప్పిండ్రు కొంతమంది. దాన్ని అనుసరించే ఈరోజు ఉన్న నిజాలను గ్రహించి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న లేదు మొన్న పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అరుణమ్మ గారు ప్రెస్కి అడ్రస్ చేస్తూ చేతగాక తాము డిసిషన్ తీసుకోలేపక సిబిఐకి కాళేశ్వరం ఇష్యూ ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాట్లాడుతూ ఘోష్ కమిటీ కానీ, విజిలెన్స్ కమిషన్ కానీ, నేషనల్ డ్యామ్
సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికల మీద మీరే డిసిషన్ తీసుకునేది ఉండే సిబిఐకి ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటున్నారు అని చెప్పేసి చెప్పిన మాట ఇది చేతగానితనం ముఖ్యమంత్రి గారిది అని కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పిన మాటకు జవాబుగా ఇంకొక మాట కూడా మాట్లాడుతూ చీకటి ఒప్పందం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంది అనే మాట కూడా చెప్పడం జరిగింది. మరి మేము ఒక విషయం మాత్రం గట్టిగా ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. చీకటి ఒప్పందం ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా అదే మాదిరిగా విజిలెన్స్ కమిషన్ ద్వారా అదే మాదిరిగా ఘోష్ కమిటీని ఏర్పాటు చేసి ఈ మొత్తం ఇష్యూని మళ్ళొక రోజు అసెంబ్లీలో చర్చకు పెట్టి 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఈ విధంగా లూటీ చేశారు. మరి దీని మీద నిష్పక్షపాతంగా అందరు పార్టీల వాళ్ళు ఒకరోజు మొత్తం చర్చ పెట్టుకుందాం, దాని తర్వాత డిసిషన్ తీసుకుందామని సభకు తీసుకొచ్చి సభలో పెట్టి అందరి దగ్గర మాట్లాడించి ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందమే నిజమై ఉంటే ఈరోజు ఈ పని చేసేవాళ్ళము కాదు. బీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గురించి ఆలోచన కానీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే విషయం కానీ లేదా బీఆర్ఎస్ని కాపాడదామనేటువంటి ఆలోచన ఉంటే ఇది ఇంత దూరం తీసుకొచ్చే వాళ్ళం కూడా కాదు అన్నమాట మరొక్కసారి మీడియా ద్వారా ఎంపీ గారికి తెలియజేస్తా ఉన్నా. ఏ కోణంలో చూసినా కూడా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత పెద్ద అవినీతి జరగలేదు. కాళేశ్వరం కట్టింది వాళ్ళే, దానికి ఇంజనీర్లు వాళ్ళే, అదే మాదిరిగా కాంట్రాక్టర్లు వాళ్ళే, కూలింది కూడా వాళ్ళ హయాంలోనే. మరి కూలి ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళని చూపించే తెలంగాణ రాష్ట్రమంతా కూడా బస్సులను పెట్టి అదేదో 7వ అద్భుతమని 7వ అద్భుతం మీరందరూ చూడాల్సిందిగా మీడియా ద్వారా దానికి కర్త కర్మ క్రియ నేనేనని కేసీఆర్ గారు చెప్పిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం. మరి కూలింగ్ పోయిన తర్వాత ఈరోజు ఆ బాధ్యత 1-2 పిల్లలు కుంగిపోయినాయి. దాని నుంచి ఏం నష్టం జరుగుతుంది? అసెంబ్లీలో చర్చ పెట్టిన ప్రతిసారి కూడా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఖచ్చితంగా 1-2 పిల్లలు కూలిపోయినాయి అయితే ఏమవుతుంది? ఇంకేడా దేశంలో ప్రాజెక్టులు కూల్లేవా? మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే అయిపోతుంది. కానీ ఘోష్ కమిటీ కానీ విజిలెన్స్ కమిటీ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే 3 ప్రాజెక్టులు కట్టినటువంటి 3 కూడా ఖచ్చితంగా ఇదే టెక్నాలజీతో కట్టారు కాబట్టి ప్రాజెక్టుల్లో పరిమిత నీళ్ళని ఆపకుండా అంతకంటే ఎక్కువ ఆపినందుకు కిందికించి నీళ్లతో పాటు ఉసుక కూడా బయటకు వచ్చిన మనం క్లిప్పింగ్స్ చూసాం. డ్యామ్ కూడా పగిలిపోయే క్లిప్పింగ్స్ మనం చూసాం. అది ఒకవేళ పలిగిపోతే దాని కింద ఉన్నటువంటి సమ్మక్క సారక్క కానీ మిగతా భద్రాచలం కానీ కొన్ని ఊర్లే కొట్టుకుపోతాయి. అది నీళ్లు ఉంచకూడదని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది. మరి ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇవన్నీ కూడా ఘోష్ కమిటీని లేకపోతే విజిలెన్స్ని లేకపోతే ఎన్డీఎస్ఏని దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఖచ్చితంగా క్లియర్గా ఏం జరిగిందో బయటికి తీసి ఒకరోజు చర్చ పెట్టి ఆ చర్చని నాకు తెలిసినంత వరకు మరి మీకు ఏ విధంగా దీని ఆలోచనలో నాకు తెలియదు. కానీ సిబిఐ అనేది
సరే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అంశం నిజమైనా కూడా మనం కూడా భారతదేశంలో ఉన్నాం. సిబిఐని కూడా మనం కూడా మాడుకోవడానికి అవకాశం ఉంది. గతంలో ఎవరు వచ్చినా కూడా ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినా, ఆ తర్వాత అమిత్ షా గారు వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా 10 సంవత్సరాలు ఈడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారం ఉంది. అధికారంలో వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం, ఇది ఒక ఏటీఎం కార్డు అయింది అని చెప్పడం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి రామచంద్రరావు గారు కూడా స్పష్టంగా మీ నుంచి చేత కాదు మా సిబిఐకి ఇవ్వండి, ఇగో మేము ఈ తొందరలో దీన్ని తేల్చేస్తామని. కిషన్ రెడ్డి గారు ఏకంగా 48 గంటలనే మేము ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తామని. అదే మాదిరిగా బండి సంజయ్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయాలు మనం అందరం చూసినాం. మరి ఈరోజు అదే సిబిఐకి మరి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి అందరి సమ్మతితో మరి సిబిఐకి అప్పచెప్పితే ఈరోజు చేతగాని వాళ్ళం ఎందుకైనా ఈరోజు మాకు బీఆర్ఎస్కి ఒక బంధం ఉందని చెప్పే మాట ఎందుకు వస్తుందో మరి అర్థమవుతలే. నిజంగా బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి బీజేపీకి బీఆర్ఎస్కి బంధం మాకుందా లేదా బీజేపీకి బీఆర్ఎస్కి ఉందా? మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో చూసినాం. దాదాపు కొన్ని నియోజకవర్గాలలో మరి అంతకుముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ పర్సంటేజ్ బీఆర్ఎస్కి ఓట్లు వచ్చినాయి, మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ పర్సంటేజ్ ఓట్లకు పడిపోయింది, మరి పడిపోయినటువంటి మీ ఓట్లని ఎక్కడ పోయినాయి? కొన్ని నియోజకవర్గాల డిపాజిట్ రాలే పార్లమెంట్లలో, కొన్ని పార్లమెంట్లలో మనకు మీకంతా తెలుసు ఏ స్థాయికి నుంచి బీజేపీ ఏ స్థాయికి ఓటు శాతం పెరిగింది, మరి బీఆర్ఎస్ ఓటు శాతం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది. మరి పడిపోయినటువంటి బీఆర్ఎస్కి మేమేమైనా చేద్దామనుకుంటే ఈ విధంగా సిబిఐకి ఇచ్చి మరి మేము సాయం చేద్దామనుకున్నటువంటి సందర్భాన్ని వీళ్ళు ఈ విధంగా చేసారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి బాధతో మాట్లాడుతున్నారో మరి నాకు అర్థం తెలుస్తలేదు. దయచేసి ఒకరిని మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం? మరి 100% బీఆర్ఎస్కి బీజేపీకి ఆ బంధమే లేకపోతే ఇదే పార్లమెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ 7 నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 60 వేల ఓట్లు బీఆర్ఎస్ నిలబడకుండా బూతులలో ఏజెంట్లు కూడా పెట్టకుండా మరి ఏ మాదిరిగా బీజేపీకి సపోర్ట్ చేసిందో ఒకసారి మనమంతా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా మాకు సహకారం చేసిన బీఆర్ఎస్ మీద మేమేమైనా చర్య తీసుకోవాల్సి వస్తుందేమోనని అని మాట్లాడుతున్నారో మరి అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100కి 100% ఖచ్చితంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూకటి వేలతో బయటికి తీసి ఖచ్చితంగా ప్రజల డబ్బు ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరిగిన దోపిడీని ఖచ్చితంగా బయటికి తీసే విధంగా సిబిఐని పిలిపించడం, వారికి ఇది అప్పచెప్పడం అనేది ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని అయిన విధానాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోయే విధానం తెప్పించి వాళ్ళకు ఆ భారాన్ని తగ్గించే విధానాన్ని కోసం మాత్రమే ప్రయత్నం. సార్ ఇంకోటి మా నాయకుడు చెప్పిన మాట ప్రకారంగానే లేకపోతే ఈరోజు అందరికీ సమ్మతితో ఈ కార్యక్రమాన్ని సిబిఐకి మాత్రమే అప్పచెప్పితే క్లియరెన్స్గా అవుతుందనే ఆలోచన విధానం మనకు ఉంది. కాబట్టి సిబిఐకి అప్పచెప్పండి, మేము 20 గంటల్లో దీన్ని దిగ్గు తేలుస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఖచ్చితంగా దీని మీద ఒక కొలిక్కి రావాలనే ఉద్దేశంతోనే కంపల్సరీ సిబిఐకి ఇవ్వడం జరిగిందన్నమాట. నమ్మకం లేదనే భాష మీరే మాట్లాడుతున్నారు. ఆ నమ్మకం ఎలా నమ్మకం వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఇప్పుడు మేము మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాము. మా చిత్తశుద్ధి నిరూపించుకొని మేము దర్యాప్తు సంస్థల ద్వారా ఘోష్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్టును ఈరోజు సిబిఐకి ఇచ్చాం. ఈరోజు మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళ చేతుల్లో ఉంది సిబిఐ. ఈరోజు సిబిఐకి ఇచ్చినామంటే మా పారదర్శకత అది. ఇప్పుడు మా చేతుల్లో మేము చేయొచ్చు, కానీ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు, అది పాల్పడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు సిబిఐకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు బీజేపీ వాళ్ళు చాలా రోజులు చెప్తా ఉన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కానీ ఏనాడు కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా వాళ్ళు దాని గురించి ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు కేంద్రంలో ఇప్పుడు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. సో ఈరోజు మా చిత్తశుద్ధి ఏంటంటే మేము ట్రాన్స్పరెంట్గా ఆడ ఎంక్వైరీ చేసాం. జరిగిన వాస్తవాలన్నీ మన ఘోష్ కమిషన్ రిపోర్ట్ ద్వారా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ రిపోర్ట్ అంతా కూడా ప్రజలకు తెలిసే విధంగా చేసినాం. సో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని మేము ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది.
ఈరోజు బీజేపీ వాళ్ళు కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకొని దాంట్లో అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరో వాళ్ళని శిక్షించాలి. ఈరోజు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఈరోజు బీజేపీ నుంచి మన పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి గెలిచిన ఎంపీ గారు ఈరోజు మా మంత్రి గారు చెప్పినట్టు ఆమె ఆ ఎంపీగా ఏ విధంగా గెలిచింది ఆ రోజు మేము కొల్లుడైనము బీఆర్ఎస్ వాళ్ళతోనని చెప్తా ఉన్నారు కదా, నువ్వు ఎంపీగా గెలిచిందే బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లతోనా? కొల్లుడైంది మీరా మేమా? ఆడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ మేము 2 లక్షల ఓట్లతోనే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సొంతంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునింటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే ఎంపీ అభ్యర్థి 2 లక్షల ఓట్లతోనే గెలిచేవాడు. కానీ ఆ రోజు మీరు బీజేపీ బీఆర్ఎస్ సరైన రైతు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీ 8 సీట్లు గెలిచిందంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయబట్టి. లేకపోతే వాళ్ళకి 2, 3 ఏదో ఆదిలాబాద్ నిజామాబాద్ గడ్డకెళ్ళి కరీంనగర్ వచ్చేటి 8 సీట్లు గెలిచినట్టే ఈరోజు అట్లా ప్రతి విషయంలో కూడా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తీసుకోండి ఇవ్వండి, గతంలో జరిగిన ఓట్ల నోటు అది రద్దు చేసినప్పుడు అవన్నీ అన్ని సమయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సెంట్రల్లో సపోర్ట్ చేసింది. ఈరోజు మీరు ఒకటైనరు చాలా సందర్భాల్లో. సో ఈరోజు మేమేమంటున్నాం అంటే మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. సో మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అంతే తప్ప వృత్తగా చేత కాక దాంట్లో చేత కావకపోవడం ఏముంటుంది, చేత కాకపోవడం ఏముంటుంది. మా చేతనైంది కాబట్టి మేము కాళేశ్వరంలో జరిగిన అవినీతి వెలికి తీసినాం. ఆ వెలికి తీతను మీకు అప్పచెప్పినాం, మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. మీ చేతన మీకు ఎంత చేతుందో మీరు నిరూపించుకోవాలి. కేంద్రంలో ఇక్కడ ఉన్న 2 ఎంపీలు, ఇక్కడ ఉన్న 2 మంత్రులు, 6 మంది ఎంపీలు అందరూ కలిసిపోయి ఒత్తిడి తీసుకుపోయి అరే మా రాష్ట్ర సంపద మొత్తం కేసీఆర్ దోషేసిండు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఘోష్ కమిషన్ చెప్తా ఉంది, విజిలెన్స్ కమిషన్ చెప్తా ఉంది, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు ఘోష్ కమిషన్, విజిలెన్స్ కమిషన్ అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకుని సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నాం. మేము ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నాం. దాని మీద ఎంక్వైరీ స్వాగతించాల్సింది పోయి ఇట్లా పనికి మాటల విమర్శలు చేయడం ఏంటి, చేత కాకపోవడం ఏంటి, చేత గురించి మాట్లాడుతుంటే ఇట్లా చేతనైన ఒకటి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక డైనమిజం ప్రదర్శిస్తూ మొత్తం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు. సో అది మర్చిపోయి ఏదో మాకు మైక్ మీడియా ఉంది కదా అని చెప్పి మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? వాళ్ళు గతం చూసుకోవాలి కదా, మేము ఏ విధంగా గెలిచాం ఈరోజు ఎంపీగా మహబూబ్నగర్ నుంచి అన్నది విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సో ఉత్తగానే మాట్లాడితే అదేవిధంగా ముఖ్యంగా నిన్న కుటుంబ కలహాలు, వారి ఆస్తి తగాదాలలో వచ్చిన పంపకాలలో తేడా వల్ల జరిగిన విషయాలలో తేడా వచ్చి ఈరోజు కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ కొట్టుకు సస్తా ఉన్నారు. సో దానికి మా ముఖ్యమంత్రి గారిని అంటే ఏదో ఈరోజు ఏమైపోయిందంటే ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆయనకు ఏదో ఒక మరకాంటిస్తే పేపర్లలో టీవీలలో చూపిస్తారని సో ప్రతి ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమే పనిగా పెట్టుకున్నారు. సో ఈరోజు కాబట్టి కవిత గారు మీకు హరీష్ రావు గారుకు రేవంత్ రెడ్డికి ఏదో సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళేమో కవితకు హరీష్ రావు రేవంత్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు మన ముసాపేటలో క్లారిటీ ఇచ్చారు. మాకు అసలు దూర్ల గురించి ఆలోచించే సమయం లేదు, ఆలోచన కూడా లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మాకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన విధ్వంసాన్ని ఈరోజు చక్కదిద్దే పనిలో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ ఆస్తి తగాదాలలో గొడవలలో వాళ్ళు అనుకొని మా మీద నెపం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసి మేము కూడా స్పష్టం చేస్తాం. సో కవిత చేసిన ఆరోపణలు కానీ ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళను చేరజేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రోజు చచ్చిన పామును పోయి మేమెందుకు చంపాల్సిన పరిస్థితి ఏముంది? ఆ పని మాకు అవసరం లేదు. సో మాకు పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈరోజు మేము ముందుకు పోతామో ఆ పనిలో బిజీగా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఆరోపణలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కూడా కావాలని పని కట్టుకొని బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.